గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. నెత్తిరోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల్లో మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు. చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తిరోడింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా, అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జొరిగే నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు 52 ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి గురువారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్కు చెందిన మరోసారి ఇక్కడ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులు 36 మంది మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు 36 మంది మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఇది చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన అన్నట్టుగా ఇక్కడ వివరించారు. బస్తర్ అడవుల్లో శరాఘాతం. ఛత్తీస్గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సహా కీలక కమిటీల సభ్యులంతా అబూజ్ మాడులోనే మకాం వేసి కార్యకలాపాలు సాగిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగుపెట్టని అబూజ్ మాడు దండకారణ్యాన్నే మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండటంతో వాటినే అనువైన స్థావరంగా మలుచుకున్నారు. అలా ఇన్నాళ్ళు వారికి పెట్టని కోటగా ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్తుంది. బస్తర్ అడవుల్లో శరాఘాతం. ఇంతవరకు ఇక్కడ అడవుల్లో ఎవరు కూడా పోలీసులు దానికి సంబంధించి ప్రభుత్వం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అక్కడ అడుగు పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ రక్షణ కవచంగా ఉన్న ప్రాంతం అంతా క్రమంగా పోలీసుల భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో 36 మంది మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డు దాదాపు ఒక క్లిక్ వచ్చినట్టు సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. కుటుంబ యజమానిగా మహిళలనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం. విధంగా ఈ డిజిటల్ కార్డు ద్వారానే రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం చేస్తారంట. ఈ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలన్నీ అమలయ్యే విధంగా విడుదల చేస్తారంటగా చూసుకోవచ్చు. దీన్ని 4 రాష్ట్రాలను, వివిధ రాష్ట్రాలను పరిశీలన చేసి అక్కడ ఉన్న కార్డులను పరిశీలించి ఇక్కడ వాటిని అందులో బెస్ట్ తీసుకొని విధంగా అక్కడ ఉన్న ప్రతిపాదనలను గుర్తించి అక్కడ వాటికి అనుకూలంగా వాటిని ఉద్దేశించి తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో సర్వే చేసి మన రాష్ట్రంలో ఈ కార్డును తీసుకొస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డు ద్వారా అన్ని పథకాలను ఈ ఒక్క కార్డు ద్వారానే తీసుకునే విధంగా అర్హత కలిగే విధంగా ఈ కార్డును తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది కుటుంబ యజమానిగా మహిళా పేరును చేర్చినట్టుగా ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తుంది. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడికి ఘన సన్మానం.
వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పి సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, షబ్బీర్ అలీ, మదియాష్కి, విహెచ్ వేం నరేందర్ రెడ్డి, పోచారం అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్. సొంత జిల్లా నిజామాబాద్లో పిసిసి అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా అని చెప్పుకొస్తారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లాలో నిజామాబాద్లో ఇక్కడ పిసిసి అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ సమావేశంలో వేదిక ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ నాయకులు, ముఖ్య నేతలంతా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్టు 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసు అధికారులు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసులు అధికారులు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి స్వతంత్ర సిట్టు ఏర్పాటు చేసుకొని అందులో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలన్నట్టుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసు అధికారులు విధంగా 5 సభ్యులతో ఏర్పాటు చేయండి కమిటీని అన్నట్టుగా స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టనని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై కల్తీ జరిగిందనే విషయంలో దర్యాప్తులో భాగంగా ఈ విధంగా దర్యాప్తు చేయాలి, కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుసుకోవచ్చు. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7,000, కార్లకు 15,000 నుంచి 50,000, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడే రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఈ విధంగా పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ ఇవ్వబోతున్నారు. అంటే డిస్కౌంట్ కొత్త బండి కొనుక్కునేందుకు ఈ విధంగా పాత వాహనం తుక్కు కింద వేస్తే దానికి సంబంధించి ఆధారాలు చూపిస్తే కొత్త బండికి తీసుకునే సందర్భంగా రాయితీ ఇవ్వడానికి, డిస్కౌంట్ ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నేడే రేపు ఉత్తర్వులు తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7,000, కార్లకు 15,000 నుంచి 50,000, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. విధంగా గ్రీన్ ట్యాక్స్ జరిమానాలు ఏదైతే ఉందో అవి మినహాయింపు ఉంటాయంటే ఈ విధంగా ప్రభుత్వం కార్లకైతే 7,000 నుంచి 15,000, 1000 నుంచి బైక్లకు అయితే 2 వీలర్లకు 1000 నుంచి 7,000 డిస్కౌంట్. అదేవిధంగా కార్లకు 15,000 నుంచి 50,000 డిస్కౌంట్ ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. 50,000 విలువైన ప్రతి కొనుగోలుపై అదనంగా బంగారాన్ని పొందండి. ఈ విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.